కలెక్షన్లు రాబట్టే తెలుగు పండుగలన్నీ పక్కన పెట్టేసి తర్వాత మాత్రం నేనంటే నేనంటూ ఒకేసారి రిలీజ్ కి పోటీ పడుతున్నారు. సమ్మర్ పోయింది, వినాయక చవితి, దసరా కూడా స్టార్ హీరో సినిమాలేం లేవు. ఇక దీపావళికి ఏమన్నా ఉంటుందా అంటే దగ్గరలో ఆ ఛాన్స్ కూడా కనిపించడం లేదు. మరి పండుగ రోజు కూడా ఫ్యాన్స్ పాత సినిమాలు చూడాల్సిందేనా? మరి స్టార్ హీరోలు లేని లోటు చిన్న హీరోలు తీరుస్తారా? సమ్మర్ తెలుగు సినిమాలకు పెద్ద సీజన్. అయితే ఈసారి సమ్మర్ కి స్టార్ మూవీస్ ఏం రిలీజ్ చేయలేదు. వినాయక చవితిని అసలు పట్టించుకోనే లేదు. దసరాకి కూడా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కి రెడీగా లేవు. దీపావళికి ఏమన్నా ఉంటాయా అంటే అది కూడా డౌటే. ఈ సంవత్సరం రాబోయే పండుగలకు పెద్ద హీరోలు థియేటర్లకు వచ్చే ఛాన్సే కనిపించడం లేదు. నిజానికి దసరా టైంలో అక్టోబర్ 10కి దేవరా రిలీజ్ అవ్వాల్సింది. కానీ దేవరా సెప్టెంబర్ కి ప్రీపోన్ అవడంతో తెలుగులో దసరాకి పెద్ద సినిమా రిలీజులు లేకుండా పోయాయి. అసలు దసరాకి బాలయ్య మూవీ రిలీజ్ అవుతుందేమో అనుకున్నారంతా. కానీ అది కాస్త షూటింగ్ ఇంకా జరుగుతూ ఉండడంతో రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇలా దసరాకి పెద్ద సినిమాలు రిలీజ్ లేకపోవడంతో చిన్న సినిమాలు పోటీ పడుతున్నాయి. అవి కూడా ఒకటి గోపీచంద్, ఒకటి సుహాస్ సినిమాలు. గోపీచంద్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో విశ్వం మూవీ అక్టోబర్ 11న రిలీజ్ ప్లాన్ చేస్తే అదే రోజు సుహాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జనక అయితే గనుక కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. మరి దసరాకి ఈ రెండిట్లో ఏ సినిమా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తుందో? దసరా పోతే పోయింది, దీపావళికైనా పెద్ద సినిమా ఉంటుందంటే అది కూడా కుదిరేలా లేదు. దీపావళికి ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవ్వడం లేదు. అయితే రెండు మిడ్ రేంజ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఒకటి విశ్వక్సేన్, మీనాక్షి జంటగా మెకానిక్ రాకీ రిలీజ్ కాబోతోంది. విశ్వక్ క్రేజ్ ఈ మధ్య బాగా పెరిగిపోవడంతో మెకానిక్ రాకీ మీద ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. లక్కీ భాస్కర్ కూడా దీపావళికే థియేటర్లకు వస్తోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా, వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ లో తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. పెద్ద సినిమాలు లేకపోవడంతో దీపావళికి ఈ రెండు చిన్న సినిమాలతో సరిపెట్టుకోవాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్.